హల్లెలూయా. అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపిస్తాను. అందరూ కూడా బైబిల్ ఉంటే చదవటానికి ఇష్టపడండి. దేవుని రాజ్యానికి వారసులు అవ్వండి. నా దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలో కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ తీయండి. బైబిల్ మన జీవితాన్ని మార్చగలుగుతున్నది. మన కుటుంబాలకు దీవించబడి ఆశీర్వాదకరంగా మార్చబడటానికి బైబిలే మనకి ఆయుధమై ఉన్నది. ఆ ఆయుధాన్ని మనం రెండంచుల కట్టుగాని మనం చేతపట్టుకొని ఆయన మెండైన దేవుళ్ళు పొందుకుందాం. ఈరోజు నిర్గమాకాండము 4వ అధ్యాయం 12వ వచనాన్ని, కాబట్టి వెళ్ళము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ఎవరన్నా ఈయన? మోషే. మోషే అంటే నీటిలో తీయబడిన వాడని, జమ్ముపెట్టిలో దాచబడి అప్పుడు 2 సంవత్సరాల పిల్లలందరినీ ఆ దేశ రాజు ఊసకోత కోస్తుంటే జమ్ము పెట్టి మూసి దాన్ని నదిలో పడేసి అక్కడ రాజుగారి కుమార్తె వస్తే ఆ కుమారికి దొరికేటట్టు తీసేవాడు దొరికాడు కాబట్టి మోసలోంచి తీసినవాడు కాబట్టి మోషే అని పేరు పెట్టింది ఆమె. ఆ మోషే ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు ఇంత కనికరించి చనిపోకుండా బతికించి ఆయన ఒక ఉన్న స్థానంలో తీసుకెళ్తే రాజకుమార్తె చేతిలో పెడితే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ, అయ్యా నేను నత్తివాడను, నా మాటలో పలకలేను, నాకన్నా పెద్దవాడు ఉన్నాడు, లేకపోతే నాకన్నా బలవంతులు ఉన్నారు, దేశంలో ఎంతోమంది ఉన్నారు, నాకన్నా ఐశ్వర్యవంతులు ఉన్నారు, నాకన్నా జ్ఞానవంతులు ఉన్నారు, నువ్వేంటయ్యా నన్ను వెళ్ళమంటున్నావు అని దేవుడికి ఎదురు పరిశ్రమిస్తున్నాడు. మనలో కూడా అదే పరిస్థితి, కూడా మన జీవితాలు కూడా అలాగే ఉంటున్నాయి. ఎలా? నేను మాట్లాడలేనేమో, వాళ్ళందరి ముందు నేను వాక్యం చెప్పలేనేమో, నేను పాటలు పాడలేనేమో. నేను కూడా ఒకప్పుడు అలాగే ఉండేవాడిని. ఎందుకు పనికిరాని వాడిని? మనం నన్ను పనికిరాని వాడిని ఎన్నుకొని వాడుకుంటున్నాడు. నన్ను కూడా అలాగే అంటున్నాడు. నువ్వులే, నీ నోటికి నేను బోరై ఉంటాను, నువ్వు నడువు, నువ్వు వెళ్ళి చోటంతా నేను ఉంటాను అనే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం ఎందుకని అధైర్యపడాలి? ధైర్యంగా ముందుకు వెళదాం. నా నోటికి నువ్వు బోరై ఉంటానన్నావయ్యా, నేనేమి పలకవలసిందో నేను అక్కడ నుంచుంటానయ్యా, నువ్వు నాతో మాట్లాడయ్యని ఒక తీర్మానం చేస్తే దేవుడు నన్ను కూడా మంచి మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ నువ్వు వెళ్ళమంటున్నాడు. నీ నోటికి ఏది కావాలో నేను బోధిస్తానంటున్నాడు. మనం వెళ్ళగలుగుతున్నామా? ఇక్కడే కూర్చొని తేటేసుకొని కూర్చుంటున్నామా? ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో మేలైన మార్గంలో నడవండి, మంచి మార్గంలో నడవండి అని ఇతరులకు బోధించే వారంగా ఉండాలి. మనం నడుస్తుమే కాక మనతో పాటు మనం ఎలా నడుస్తున్నామో మనతో పాటు మనం నడిపించగలరు. ఇశ్రాయేలు ప్రజల్ని 4 లక్షల మందిని నడిపించాడంట. ఎందువలన? ఆయన నోటికి బోరై ఉన్నాడు. ఆయనతో అంటగట్టుబడ్డాడు, ఆయనలో స్థిరపడగలిగాడు, ఆయనలో ధైర్యం పొందుకున్నాడు. నేను ఏ ధైర్యం పొందుకోగలిగాం అని ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుంది. మన పిల్లలే మన మాట వింటలేదయ్యా, నేనేం చేస్తానయ్యా, నేనే నా కుటుంబం, నా భార్య సరి మాట వింటలేదయ్యా, నా భర్త సరిగ్గా నేను ఎవరికి చెప్పగలనయ్యా అనే ఆలోచనలో మనం ఉండిపోతున్నామేమో. లేచి నీ నోటికి నేను బోరై ఉంటాను, నువ్వు వెళ్ళి అడుగు పెట్టి స్థలమంతా నేను ఆశీర్వదిస్తపడతాను, నువ్వు నడువు అని మనం నడిపిస్తాడు. మనం వెళ్ళి ఎవరికి ఏది చెప్పాలో అది చెప్పే వారంగా ఉందాం. అలాంటి స్థితిగతుల నుంచి మార్చబడాలని దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువు. నన్ను సర్వసత్యంలోని నడిపించజేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినవెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అంటున్నాడు దావీదు భక్తుడు. నువ్వే నా రక్షణకర్తవయ్యా, నా హృదయానుసారుడవయ్యా అని దావీదుని ఎట్లా అన్నాడు, నన్ను కూడా అంటున్నాను. నువ్వే నా రక్షణకర్త, నువ్వే నా కాపుదలు ఇచ్చేవాడు, నువ్వే నా నడకలన్నిటిలో సరిచేయగలవాడు,
నిన్ను బట్టి నేను దినమెల్లా సంతోషించాలని ఆయన సంతోషిస్తున్నాడు. ఆయన రాజు గొర్రెలు కాసుకుని రాజుగా చేసి అభిషేకించి మంచి మేలైన మార్గంలో నడిపించాడు. నిన్ను నన్ను కూడా అలాంటి స్థితిగతి పాపము ఊపిలోంచి లేవనెత్తి మరణ పడకలోంచి నన్ను మరణ పడకలోంచి లేవనెత్తి సజీవుల లెక్కన మీ మధ్యలో ఉన్నానంటే అది దేవుని కృపయమే. మనం దేవుని సువార్త మోసుకెళ్లే వాళ్ళము ఉండాలి. మన నోటికి బోరై ఉంటానంటున్నాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తానంటున్నాడు. నిన్ను నన్ను కూడా మేలైన మార్గంలో నడిపిస్తానంటున్నాడు. ఆయన సర్వసత్యంలోనే నడిపించి నీ ఉపదేశం నేను అంగీకరిస్తానయ్యా, నీ ఉపదేశంలో నేనుంటానయ్యా, నీలో నేనంటూ కట్టబడతానయ్యా, ఒక తీర్మానం చేసుకుని ముందుకు సాగాలి. అలాంటి స్థితిగతుల్లోంచి మనం మార్చబడాలని ఆయన కోసం దినమెల్లా కనిపెట్టుకుని ప్రార్థన చేసేవారి ముందు అలాంటి వారి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. లోకాసువార్తమానం 21వ అధ్యాయం 14వ వచనం చదువు. కాబట్టి మేము సమాధానము చెబుదామా? ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి మేము సమాధానము చెప్పుదామా అని ముందుగా సిద్ధంపబడి మీ మనసులో నిశ్చయించుకోనండి. అది ఎవరైనా సమాధానం అడుగుతారేమో, భయం మనకు. నువ్వు ఆ వాక్యం చెప్పేవేంటి, ఈ మాట మాట్లాడేవేంటి అంటారేమో భయం. నువ్వు దేవుడి మాటలు పలుకు, దేవుని రాజ్యానికి వారసుడు కావు. నీ కుటుంబం దీవించబడాలంటే దేవుడిలో నడవు అని మనం చెప్పాలి. అదే మన సువార్త. ఆ సువార్తను మనం మోసుకెళ్ళి దేవుని రాజ్యానికి వారసులు. ఆయన నోటు ఇచ్చాడు కదా మనకి నోరు. మనం ఏమి చెప్తామో, ఏమి పలకుదామో, ఏమి పలకకూడదని చింతించుకొని మనకి ఏది కావాలంటే అది అప్పుడే సిద్ధపరుస్తాడు. మనం ఆయాసంగా మాట్లాడవసరంలా, అనవసరమైన మాటలు మాట్లాడవసరంలా. దేవుని సన్నిధిలో కడుబైబతులు కూడుకుని దేవుని రాజ్యానికి వారసులు అవ్వండి. నేను బతికాను, ఇదిగో నా సాక్ష్యం, ఇదిగో నన్ను దేవుడు బతికిచ్చాడు, నిన్ను బతికిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు అని దేవుడు ఎదుట మనం ఒక సాక్ష్యంగా నిలబడాలి. అదే మనకి ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధపడతాడు. ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలంటే ముందు మనమను సరి చేసుకొని దేవుని రాజ్యాల్లో ముందుకు సాగుదాం. మన నోటికి బోరై ఉంటాడు, మన సర్వసత్యంలోనూ నడిపిస్తాడు. మనం ఏది మాట్లాడాలో, ఏది పలకాలో ముందుగానే మన నోటికి సిద్ధపరిచించాడు. అలాంటి మాటలు దేవుని సన్నిధిలో మనం నిత్యము ధూపం వేసేవారంగా, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసేవారంగా ముందుకు సాగుదము గాక. ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనం.